హరిహర వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమా అందరు చూసే ఉంటారు. చూడకపోయినా పర్వాలేదు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క నిమిషం వీడియో స్కిప్ చేయకండి. నేను సినిమా రివ్యూ, బాక్సాఫీస్ రిపోర్ట్ చెప్పడానికి రాలేదు. మనం ఏదైనా సినిమాకు వెళ్ళినప్పుడు సినిమా బాగుంది లేదు అని ఒక 1 అవర్ అయినా చూసిన తర్వాతకే డిసైడ్ అవుతాం. సో వీడియోని కూడా ఒక 1 or 2 minutes చూసిన తర్వాతకు మన మెయిన్ కాన్సెప్ట్ ఏందో అర్థమైన తర్వాతకు మీకు వీడియో ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు అనిపించినా వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో ఇక మనం టాపిక్ లోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఓ ఆసక్తికర చరిత్ర. అది 1000 కోట్ల విలువైనది. అది రాజులను మార్చింది, సామ్రాజ్యాలను తలకిందులు చేసింది. అదే కోహినూర్. హరిహర వీరమల్లు అనే ఓ క్యారెక్టర్ సినిమాలో ఫిక్షనల్ గా ఉంటుంది. అంటే హిస్టరీలో ఉన్న హరిహర రాయ, బుక్కరాయ అనే ఈ పేర్లను తీసుకుని హరిహర వీరమల్లు అనే ఒక సినిమా తీశారు. సో ఆ సినిమా కథ ఏంటంటే, హీరో ఉన్న వాళ్ళ దగ్గర దొంగిలించి లేని వాళ్ళకి ఇవ్వడం హీరో యొక్క క్యారెక్టరైజేషన్. కానీ ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంతా కోహినూర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా చూసినప్పటి నుంచి చాలా మంది కోహినూర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉన్నారు. సో నేను అందుకే ఈ వీడియోలో కోహినూర్ ఎక్కడ పుట్టింది, ఎంతమంది రాజుల చేతులు మారింది, ఇప్పుడు ఫైనల్ గా కోహినూర్ ఎక్కడికి చేరింది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఆన్ లో ఉంచుకోండి. లెట్స్ కమ్ టు ద స్టోరీ లైన్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజివాల్. దిస్ ఇస్ గణేష్. కోహినూర్ వజ్రం అసలు పేరు శమంతకమణి అని పిలిచేవారు. పురాణాల ప్రకారం కృష్ణానది తీరంలోని కొల్లూరు మైన్స్ ప్రాంతంలో 1294లో బయటపడింది. ఇది కాకతీయుల కాలంలో మైనింగ్ జరగడం మొదలైంది. రుద్రమదేవి రాజధాని అయిన వరంగల్ నుండి గోదావరి నది పరివాహక ప్రాంతానికి పంపబడింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదట అతిపెద్ద వజ్రంగా పేరు పొందింది. కోహినూర్ తొలిగా కాకతీయుల రాజగర్భంలో భాగంగా ఉండేది. దేవాలయాల్లో శివలింగాలపై అలంకారంగా వాడేవారు. 1310లో అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయులపై దాడి చేసి కోహినూర్ ను ఢిల్లీకి తరలించాడు. ఇక్కడ నుండి ఈ వజ్రం ఉత్తర భారతదేశంలో తొలి దశ మొదలైంది. బాబర్ తన డైరీ బాబర్నాంలో ఈ వజ్రం బహు విలువైనదిగా, ప్రకాశించే వజ్రంగా తన డైరీలో వర్ణించాడు. 1600వ శతాబ్దంలో అక్బర్ నుండి షాజహాన్ వరకు ఇది మొఘల్ రాజుల కిరీటాలలో ఒక ప్రధాన ఆభరణంగా వాడబడింది. 1739లో ఢిల్లీ మీద నదీర్ షా దాడి చేశాడు. మొఘలుల కోశాన్ని దోచేసి కోహినూర్ ను పర్షియా తీసుకెళ్లాడు. అప్పుడే దీనికి పేరు పెట్టారు, కోహినూర్ అంటే కాంతుల కొండ అని. అలా అక్కడి నుండి మొదలై ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి కోహినూర్ వెళ్ళింది. 1813లో పంజాబ్ సిక్ రాజు అయిన రంజిత్ సింగ్ దీన్ని తిరిగి ఇండియాకి తీసుకొచ్చాడు. 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ పై దాడి చేసి యుద్ధం గెలిచింది. 9 ఏళ్ల బాలుడు దిలీప్ సింగ్ చేతుల మీదుగా ఈ వజ్రాన్ని లండన్ పంపింది. 1851న ఈ వజ్రం లండన్ చేరింది. అక్కడ ఈ వజ్రాన్ని రీకట్ చేసి దాన్ని విక్టోరియా కిరీటంలో అమర్చారు. ఇప్పుడు ఇది లండన్ టవర్ ప్రదర్శనలో ఉంది. కానీ విమర్శల మధ్య ఈ పబ్లిక్ ఎగ్జిబిషన్ ని తగ్గించారు. ఒకసారి కోహినూర్ యొక్క స్టార్టింగ్ టు ఎండింగ్ తెలుసుకుంటే, 1294లో కొల్లూరు కాకతీయుల హయాంలో పుట్టి 1310లో కాకతీయులపై అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి ఢిల్లీకి తరలించగా, 1526లో బాబర్ ఈ వజ్రం గురించి తన డైరీలో వర్ణించాడు. 1600వ శతాబ్దం వరకు ఈ వజ్రం అక్బర్, షాజహాన్ కిరీటాలలో ప్రధాన ఆభరణంగా ఉంది. 1739లో నదీర్ షా దాడి చేసి పర్షియా తీసుకెళ్లాడు. 1813లో రంజిత్ సింగ్ దీన్ని ఇండియాకు తీసుకొచ్చాడు. 1850లో లండన్ పంజాబ్ పై చేసిన యుద్ధంలో లండన్ గెలుపొంది ఈ వజ్రం లండన్ చేరుకుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కోహినూర్ లండన్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ పుట్టుక నుండి బ్రిటన్ ప్రయాణం వరకు రాజులు, యుద్ధాలు, దోపిడీ, ఒక రత్నం చుట్టూ తిరిగిన చరిత్ర. ఇప్పుడు మీటర్ కామెంట్ చేయండి.
బ్రిటాన్ బ్రిటాన్ కోహినూర్ను తిరిగి ఇండియాకు ఇవ్వాలా? మరి మీరేమంటారు? సో మీరు వీడియో ఎక్కడి దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.